Smoking and drinking alcohol is injurious to health. ఎటుపారిపోయాడు వీడు? పాప ఇక్కడేరైనా వచ్చారా? వచ్చాడు కానీ ఆ గోడ దూకి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్. నువ్వు దొంగవా? లేదు. మరి అతను ఎందుకు నీ కోసం వెతుకుతున్నాడు? నేను పాక పక్కన ఉన్న హోటల్లో పనిచేస్తాను. ఓ, నువ్వు పని చేస్తావా? స్కూల్కి వెళ్ళావా? ఫస్ట్ నన్ను చెప్పనిస్తావా? సారీ. సరే. అతను మా హోటల్కి వచ్చి చాలా పైసలు తీసుకున్నాడు. ఇడ్లీ, దోశ, పూరి కూడా అన్నీ తీసుకున్నాడు. ఓకే. మా హోటల్ బయట ఒక ముసలామె ఆకలితో చేయి చాపితే ఏమి ఒక్కొక్కటి ఇట్టేశాడు. అయ్యో. మా హోటల్ బయట అతను ఫోన్ మాట్లాడుతుంటే లేవమ్మా, వెళ్ళు, లేవు. రేయ్, ఓ, అయితే తరిమింది ఆ ప్యాకెట్ కోసమా? అవును. అదిగో మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ వస్తాను. సరే, బాయ్. నా పేరు జైన్. నీ పేరేంటి? నా పేరు ప్రణయ. అవునా? అవును. మీ ఇల్లు ఎక్కడా? నాకు ఇల్లేం లేదు. నేను ఇక్కడే అనాథాశ్రమంలో ఉంటాను. నీకు అమ్మ నాన్న లేరా? లేరు. అవునా? ఎక్కడికి వెళ్ళారు? ఆ దేవుడు మనందరినీ చూసుకుంటా ఉంటాడు కదా. ఆయన పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరు లేరని ఏడుస్తుంటే మా అమ్మ నాన్న చాలా మంచి వాళ్ళని ఇచ్చేశా. మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, మరి ఆ దేవుడు మా అమ్మ నాన్న ఎందుకు తీసుకెళ్ళాడు? మీ అమ్మ నాన్న కూడా లేరా? నాకు ఎవ్వరు లేరు. నేను హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉంటాను. నేను వెళ్తున్నా. మా వార్డెన్ వచ్చి టైం అయింది. ఫ్రెండ్స్, మళ్ళీ వస్తావా? ఆ రోజు సేమ్ టైం సేమ్ ప్లేస్. నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు కదా. ఈ చదువులు అన్నీ నా వల్ల కాదు, కష్టం. నేను ఒక పెద్ద హోటల్లో చెఫ్ని అవుతా. చాక్లెట్. ఏంటి రా స్పెషల్? నా బర్త్డే. ఏం గిఫ్ట్ ఇవ్వాలి నీకు? నాతో ఎప్పుడు ఇలాగే ఉంటావా? నువ్వు పెద్ద ఎక్కడ నీకు ఎవరు లేరు అనిపిస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓకే. ప్రామిస్? ప్రామిస్. హలో,
ప్రణయ సిస్టర్ హౌ ఇస్ షీ? ఇప్పుడే చెప్పలేం. Take care, my boy. ఆ అమ్మాయి ఏమవుద్ది? లవ్వరా? లవ్ ప్రాబ్లమా? లేదు మేడం, ఫ్రెండ్. మరి సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుంది? కొన్ని పర్సనల్ ప్రాబ్లం. ఆ అమ్మాయి సేఫ్. డాక్టర్ మీతో మాట్లాడతారు, ఆయన రూమ్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. Please come in, Jay. డాక్టర్, ప్రణయకి ఎలా ఉంది డాక్టర్? పర్లేదు జే, బాగానే రికవర్ అయింది. షీ సేఫ్ నౌ. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ సో మచ్. జే, ఆ అమ్మాయి చాలా స్ట్రెస్లో ఉంది, కానీ షీఈస్ బెటర్ నౌ. తను సైకాలజీగా చాలా డిస్టర్బ్ అయి ఉంది. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేస్తే మళ్ళీ చేసే ఛాన్స్ ఉంది. ఓకే డాక్టర్. తనని జాగ్రత్త చూసుకోవాలి. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే డాక్టర్. టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ డాక్టర్. జే, డాక్టర్, ప్రేమిస్తున్నావా? ప్రేమించు జే. నీకన్నా బాగా ఎవరు చూసుకోలేరు ఆమెని. అండ్ తను మారే ఛాన్స్ కూడా ఉంది. ఓకే డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఒక 5 minutes వెయిట్ చేయండి, నర్సు వస్తుంది. ఓకే. ప్రణయ, ప్రణయ, కళ్ళు తిరు. ప్రణయ. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్కి డ్రెస్ చేంజ్ చేయాలి, మీరు కొంచెం బయట వెయిట్ ఓకే చేయండి. సిస్టర్.
పేషెంట్కి డ్రెస్ చేంజ్ చేశాను, తనకి ఏదైనా తినిపించండి. ఓకే. ప్రణయ, షట్. చెప్పాను కదా జై, తనది సైకలాజికల్ ప్రాబ్లం. ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఓకే డాక్టర్. అక్కడ ఎన్వైరన్మెంట్ ఏమైనా తనకి రికవర్ అవడానికి హెల్ప్ అవుతుందేమో. ఓకే డాక్టర్. నాకు నా జాబ్ కన్నా ప్రణయ్ కోలుకోవడం ఇంపార్టెంట్. ప్రణయ్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు ప్రణయ్ బర్త్డే, తనకు గుర్తుందో లేదో. మా ప్రామిస్కి 10 years. ఈరోజు ఎలా అయినా ప్రపోజ్ చేయాలి.
ప్రణయ ప్రణయ ఆగు, పిచ్చి పిచ్చిగా ఏం చేయకు. ఏం చేయమంటావు జై? ఎవరి కోసం బ్రతకాలి? ప్లీజ్ ప్రణయ, అలా అనుకు. ఈరోజు నీ బర్త్డే. ఈరోజు నా బర్త్డే అనే నా బాధ. నీకు తెలీదా? ప్రణవ్ని ఎంత ప్రేమించాను. వాడు కూడా ప్రేమించాడు, నటించాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. నీకు మన ప్రామిస్ గుర్తుందా? నీకు ఎవరూ లేరనిపించినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. ఇప్పుడు అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రణయ, ఐ లవ్ యూ ప్రణయ. జై, నేనప్పుడది తెలియక అన్నాను. నువ్వు దాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నావా? నేను వచ్చేసా ప్రణయ, ఇక నీతోనే ఉంటా. థ్యాంక్స్ ప్రణవ్. హలో. హాయ్, చెప్పు జై. చూడు ప్రణవ్, తను నేను పిచ్చిదానిలా ప్రేమిస్తుంది. ప్రణవ్, తను మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు కూడా మా ఇంట్లోనే ఉంది. ఆలోచించుకో. నువ్వు ఇలానే చేస్తుంటే తను మనకు దక్కదు. ప్రణయ్, షీ ఈజ్ అగైన్ ట్రయింగ్ టు కమిట్ సూసైడ్. ప్లీజ్ కమ్ ఫాస్ట్. వాట్ హ్యాపెండ్? త్వరగా రా. ఓకే, 10 minutesలో వచ్చేస్తున్నా.